అందరికీ నమస్కారం. తులారాశి వారి జాతకులు మీరు ఎందుకు పుట్టారో, అలాగే ఏ స్త్రీ మీ మీద పడి ఏడుస్తుందో, అలాగే ఈ రాశి యొక్క జీవితంలో తెలియనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఖచ్చితంగా జరగబోయేటటువంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ప్రతి మనిషి యొక్క పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. మనం ఎందుకు పుట్టామో తెలుసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఆ యొక్క దిశలో అడుగులు వేయడం కాస్త కష్టం అనిపించినప్పటికీ కూడాను మీ పయనం అద్భుతంగా సాగిపోతుంది. మీ యొక్క పుట్టుక సార్థకరం అవుతుంది. అయితే ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉంటుంది. తులారాశి వ్యక్తులు వారి యొక్క పుట్టుకకు కూడాను ఒక కారణం ఉంది. మీ పుట్టుకకు గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. వీరికి సహాయం చేయాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులకు ఏ సమస్య వచ్చినా వీరు కృంగిపోతూ ఉంటారు. కానీ వీరు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు, మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారి జాతకులు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. విజయాన్ని కూడా తప్పక సాధిస్తారు. తులారాశి వారి జాతకులు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. వీరు ఎప్పుడూ కూడా తమ యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపిస్తారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలుచుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలకు ఈ రాశివారు అస్సలు కృంగిపోరు. అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. తత్ఫలితంగా విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితో పంచుకోరు. అంటే ఎవరికీ చెప్పరు. వీళ్ళు ఇతరుల కుయుక్తులకు లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి ప్రజా ఆకర్షణ అధికము. ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టము. చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు. తిన్నని ముక్కు ఉంటుంది. దృఢమైన శరీరం కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయాలి అనే కోరిక వీరిలో ఎక్కువ. ఈ విషయాన్ని అయినా కూడాను సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు. ఎవరైనా తగువులాడి వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వీరు వారికి న్యాయం చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఉన్న మరొక గుణము పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి చేయడం ద్వారా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి పరోపకార బుద్ధి వల్ల అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. యవన ప్రాయంలోనే తులారాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలిచిపోతారు. బంధువర్గంలో విభేదాలు తులారాశి వారికి కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణము తులారాశి వారిలో ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా ఒక్కొక్కసారి వస్తాయి. విదేశీ యానం బాగా లాభదాయకము. అంతేకాకుండా
సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది. తులారాశి వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడిపోతారో. తులారాశి వారిని గమనిస్తే వీరిలో మనోచాంచల్యం ఎక్కువ. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే మాట మీద నిలబడే తత్వం ఉండదు. తులారాశి వారికి దైవ భక్తి ఎక్కువ. అయితే వీరు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తారు. అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటుండదు. ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే ఉత్తమం. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం శ్రేష్టకరము. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరము. శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఎదుటి వారు చెప్పే సత్యాన్ని వీరు ఐడెంటిఫై చేయలేకపోతారు. ఎక్కడికి వెళ్లినా తమ పందా మార్చుకోరు. వ్యక్తిత్వంలో సెపరేట్ గా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి తులారాశి వారికి. అలాగే తమపై ఆధిపత్య ధోరణి సహించలేరు. ఉద్యోగం చేసే తులారాశి వారు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే గనక ఖచ్చితంగా రాజీనామా చేయడానికి కూడా అస్సలు వెనకాడరు. తులారాశి వారి యొక్క జాతకులు చాలా వరకు కూడా అతిగా ప్రవర్తించేవారు అని పేరొస్తుంది. ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువ అని చెప్పవచ్చును అన్నమాట. అలాగే తమకు మేలు చేసే వ్యక్తులను ఎప్పుడూ గుర్తుంచుకుంటారో. కొత్తవారు ఎంతమంది పరిచయం అయినప్పటికీ కూడాను తమ యొక్క పాత స్నేహితులను మరచిపోరో. తులారాశి వారు ఎప్పుడు కూడా తమ బాధ ఎవరికీ చెప్పరు. తమలోనే కుమిలిపోతూ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం ద్వారా వీరికి విరోధులు ఎక్కువ అవుతారు. ఈ యొక్క మనస్తత్వం తగ్గించుకుంటే మంచిది. తగాదాలు మధ్యవర్తిత్వానికి ముందుగా నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇకపోతే వీరి జీవితకాలంలో చర్మ వ్యాధులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, తలనొప్పి, కీళ్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున ముందు నుండే వాటి బారిన పడకుండా జాగ్రత్త వహించండి. అప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఇకపోతే తులారాశి వారి జాతకుల యొక్క పుట్టుకకు ఒక కారణం ఉంది. అది ఏమిటంటే గనక మీరు మీకోసం కాదు ఇతరుల కోసం పుట్టారు. మీరు వింటుంది నిజమేనండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి వారి జాతకులు ఏమైనా ఎవరైనా సమస్యల్లో చిక్కుకుంటే చూసి తట్టుకోలేరు. వెంటనే వారికి ఏదో ఒకటి చెయ్యాలి అనే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ఇలా వీరి కోసం కాకుండా ఎదుటి వారి కోసం ఎక్కువగా కష్టపడతారు. వారి సమస్యల నుంచి బయటపడేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే తులారాశిలో పుట్టిన జాతకులు ఇతరుల కోసమే పుట్టారని జాతకం చెప్తుంది. వారిని పట్టించుకోవడం చాలా తక్కువ. తులారాశి వారి జాతకులను ఒక స్త్రీ ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది, ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ స్త్రీ ఎవరంటే మీ భార్య. మీరు చేసేటటువంటి పనులు వీరికి నచ్చవో. ఎప్పుడు బయట వారి కోసమో మీరు పడే తాపత్రయమో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కి అస్సలు నచ్చదు. మీరు ఎవరికి సహాయం చేసినా అది భార్యకు నచ్చదు. దీంతో ఆమె మిమ్మల్ని సూటిపోటి మాటలతో ఏడిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆమెను మీరు ఎంత బాగా చూసుకున్నా తను మిమ్మల్ని అస్సలు లెక్క చెయ్యదు. చివరికి మిమ్మల్ని ఏడిపించి మీ భార్య తృప్తి చెందుతుందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు. ఈ జాతకంలో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారు అసలు ఎందుకు పుట్టారు అనేది తెలుసుకున్నామో. అలాగే ఏ స్త్రీ మిమ్మల్ని ఏడిపిస్తుందో ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. అంటే భార్య మిమ్మల్ని ఏడిపిస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.